Hello movie lovers, please subscribe to AB Cinemas. మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. Clapping. Action. కంగ్రాట్స్ రా మావా, మొత్తానికి అనుకున్నది సాధించావు. అప్పుడే సాధించినట్లు కాదురా, ఇప్పుడు షూట్ స్టార్ట్ అయింది అంతే. ముందు డైరెక్టర్ మంచి అవుట్పుట్ ఇవ్వాలి, తర్వాత మూవీ రిలీజ్ అయ్యాక నా కథ మాటలకు మంచి రెస్పాన్స్ వస్తే అప్పుడు నిజంగా సాధించినట్లు. అదంతా నాకు తెలియదు కానీ ఒక స్టెప్ అయితే పడిందిగా, అదే సక్సెస్. దావత్ కావాలి. ఇస్తాలేరా దరిద్రుడా. సర్లే కానీ ఇప్పుడేం రాస్తున్నావు? వేశ్య గురించి ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నా. హలో నాన్న, చెప్పండి. కార్తీక్, ఎప్పటి నుండో మేము అనుకుంటుందే కానీ నీకు ఇప్పుడు చెప్తున్నారా? ఏంటి నాన్న అది? అదేరా, మీ ఢిల్లీ మామయ్య కూతురికి నీకు పెళ్ళి అనుకున్నాం కదా, ఇప్పుడు అది కన్ఫర్మ్ చేసాం. నువ్వేమంటావు? సరే నాన్న, మీ ఇష్టం. సరే మరి, నెక్స్ట్ మంత్లో మీ మామయ్య వాళ్ళు వస్తారు, అప్పుడు పెళ్లి చూపులు కూడా అరేంజ్ చేసుకుందాం. నాకు 2 days ముందు చెప్పండి నాన్న, డైరెక్టర్తో చెప్పి లీవ్ తీసుకుని వస్తాను. అలాగే కార్తీక్, ఉంటాను. నీ హెల్త్ జాగ్రత్త, టైంకి తిను. సరే, బాయ్ మరి. ఓకే సరే నాన్న, బాయ్. ఏంటి మామ, మీ నాన్న ఏమంటున్నారు? ఏం లేదు మామ, మా మావయ్య వాళ్ళ డాక్టర్తో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందంట. 2 monthsలో ఎంగేజ్మెంట్కి రావాలంటున్నారు. ఓహో, కంగ్రాట్స్ రా, మొత్తానికి మరణం చేసుకుంటున్నాం అనమాట. అయితే ఇంకా దావతులు మాకు. అవునరా. ఇంతకీ మా చెల్లి ఏం చేస్తుంది? ఢిల్లీలో జాబ్ రా, వాళ్ళు అక్కడే సెటిల్ అయ్యారు 15 years బ్యాక్. మళ్ళీ ఈ సంబంధం వల్ల అందరూ కలవాలని అంతే. ఓహో, ఓకే. అరే నిన్ను అడుగుతా, నిజం చెప్తావా? అడుగురా, చెప్తా. 3 years నుంచి మనం కలిసే ఉంటున్నాం. ఎప్పుడు చూడు రైటింగ్ షూటింగ్ అని బిజీగానే ఉంటావు, మళ్ళీ రూమ్లోనే ఉంటావు. మరేంట్రా? నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా? హే చిచి, నాకు అలాంటివి నచ్చవురా. అయినా పెళ్ళికి ముందు నాకు అలాంటివి అస్సలు నచ్చవు. ఒరే మొద్దు, నిన్ను చేసుకునే అమ్మాయి ఢిల్లీలో ఉంటుంది. నీకు కనీసం బేసిక్స్ కూడా తెలియకుంటే రేపొద్దున తన ముందు చీప్ అయిపోతావురా. అందుకే పద వెళ్దాం. ఎక్కడికి రా? నాకు తెలిసిన మంచి ఆంటీ ఉంది, ఆంటీ దగ్గరికి వెళ్దాం. ఒక అమ్మాయిని అరేంజ్ చేస్తుంది, తను అన్ని బేసిక్స్ నేర్పుతుంది. నీ వేసే కథ కూడా మంచి ఇన్పుట్ దొరుకుతుంది. నో, నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. నేను తన దగ్గరైనా చీప్ అవుతా కానీ ఇలా చీప్ క్యారెక్టర్లో మాత్రం అస్సలు మారను. ఇన్పుట్ సాగుతో అలాంటివి అస్సలు చేయను. ప్లీజ్ నన్ను మాత్రం బలవంతం పెట్టకరా. సరే, ఇలాగే కూర్చొని రాసుకో. రొమాన్స్ గురించి మాత్రం ఏం తెలుసుకోకు, పోరా. నీకు ఎక్స్పీరియన్స్ ఎలా చేయించాలో నాకు తెలుసులేరా. నేను చేసే ప్లాన్ని నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా. ఎవరండి? ఐఎమ్ లావణ్య. బయట వర్షం వస్తుంది, నా కార్ ట్రబుల్ ఇచ్చింది, సో నాకు వేరే ఆప్షన్ లేక మీ డోర్ కొట్టాల్సి వచ్చింది. ఓ ఓకే, ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్స్.
సారీ, మీ గురించి అడగటం మర్చిపోయాను. యా, ఐఎమ్ కార్తిక్, మూవీస్లో రైటర్గా చేస్తున్నాను. ఓ, సో ఇంట్రెస్టింగ్. అయితే అందరి మనసులోని మాటలు రాస్తుంటారన్నమాట. యా, కొంచెం అలాంటిదే. కాఫీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్? నో థ్యాంక్స్, ఐఎమ్ ఫైన్. బట్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నా డ్రెస్ అంతా తడిచిపోయింది. మీ డ్రెస్ ఏదైనా ఇస్తే. ఓ సారీ, మీరు ఆ రూమ్లో చేంజ్ చేసుకోవచ్చు. బట్ అన్నీ మగవాళ్ళకి సంబంధించిన డ్రెస్సులే ఉన్నాయి. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ ఫర్ యువర్ డ్రెస్. ఏం స్టోరీ రాస్తున్నారు? నెక్స్ట్ మూవీ కోసం స్టోరీ రాస్తున్నాం. ఏ జోనర్లో రాస్తున్నారు? నేను చదవచ్చా? అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఒక సోషల్ అవేర్నెస్ కాన్సెప్ట్ రాస్తున్నాం, లైక్ ఉమెన్ స్ట్రగుల్స్ యాజ్ ప్రాస్టిట్యూట్స్. నా గురించి పక్కన పెట్టేయండి, కానీ మీ గురించి చెప్పనే లేదు. పాలనే ఉంది, బట్ నేను చెప్పాక మీరు నన్ను ఇక్కడ నుండి వెళ్ళమంటారేమో అని ఆలోచిస్తున్నా. నో, అలా ఏం లేదు, చెప్పండి. ప్రామిస్? యా, ప్రామిస్. ఐఎమ్ ప్రాస్టిట్యూట్. వాట్? యా. మిమ్మల్ని చూస్తే ఓకే, అసలు అలా ఎలా? 2 years బ్యాక్ నేను ఒక అబ్బాయిని లవ్ చేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. ఓకే, వెయిట్, నేను చెప్పే కథలో చిన్న చేంజ్. ఏంటది? మీరు ఎలాగో రైటర్ అన్నారు కదా, అవునన్నాను. మీరు క్యారెక్టర్ని ఇమాజినేషన్ చేసుకోగలరు కదా. సో వాడిలో మిమ్మల్ని ఊహించుకోండి. తను కొంచెం మీలాగే ఉంటారు. ఓకే. అసలు నేను వచ్చేసిన రోజు ఏం జరిగిందంటే, More carrots. Don't tear it. More carrots. Where's Garrett? Vegetables. Here I come from the west side. The left side. The right brain drives me insane. Don't lie, don't lie, don't lie to me. Don't fry, don't fry, don't fry your brain. More carrots. Don't tear it. More carrots. Where's Garrett? Vegetables. Vegetables. Here I come from the west side. The left side. The right brain drives me insane. Don't lie, don't lie, don't lie to me. నాకు ఎక్కడ పెట్టావు? బ్యాగ్. ప్లీజ్ రా. రే, నేను వచ్చిన పని అయిపోయింది, మీరు వచ్చి తీసుకెళ్ళండి రా. ప్లీజ్ రా, ప్లీజ్. నన్ను మోసం చెయ్యకు.
హలో లావణ్య, లావణ్య గారు. సారీ అండి, నేను నా పాస్ట్లోకి వెళ్ళిపోయాను. ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే, కానీ నాకు ఒక డౌట్. యా, తన వల్లే వెళ్ళారు, బట్ ఇంకా అది తప్పని తెలిసి ఎందుకు చేస్తున్నారు? తప్పని తెలిసిన తప్పక తప్పించుకోలేక చేసుకున్నాను. మీరేమనుకోకపోతే నేను మీకు హెల్ప్ చేయొచ్చా? వద్దండి, ఒకసారి ఇలానే తప్పించుకుంటేనే నన్ను ట్రాప్ చేసి పట్టుకొని మరీ చిత్రహింసలు పెట్టారు. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చుగా. రోజుకొచ్చే నలుగురిలో 2 వాళ్ళే. వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా వేస్ట్ అండి. మీకు నా మీద ఉన్న అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మీ ఇంట్లో నైట్ ఉండనివ్వండి. ఇదే నాకు మీరు చేసే పెద్ద హెల్ప్. అయ్యో పర్లేదండి, మీరు ఈ రూమ్లో ఉండొచ్చు. థ్యాంక్స్ అండి. ఓకే, గుడ్ నైట్ అండి. థ్యాంక్స్ అండి, గుడ్ నైట్. మీకు ఏమైనా కావాలంటే నన్ను అడగండి, నేను ఇక్కడే ఉంటాను. మీకు ఏమైనా కావాలంటే పిలవండి. The right brain drives me insane. Don't lie, don't lie, don't lie to me. వాడన్నట్లు ఎలాగో వీటిలో ఎక్స్పీరియన్స్ లేదు. పెళ్ళైతే తన ముందు కూడా చీప్ అవుతానేమో. వచ్చినామే ఎలాగో వేస్టే కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం. కోప్పడితే మనీ ఇద్దాం, సర్దుకుపోతుంది. ఆమెకి ఇదేం కొత్త కాదు కదా. మీకు ఏమైనా కావాలంటే పిలవండి. హే, అమ్మని అమ్మ, వీడు దేన్నో తీసుకొచ్చాడు. అరే మామ, అరే మామ, అరే ఏంట్రా? నన్ను తిట్టి అన్నీ ప్లాన్ చేసుకుని అన్నీ చేసేసి ఏం తెలియనట్టు పడుకున్నావా? అసలు ఏమైందిరా? ఏం మాట్లాడుతున్నావు? నాకు అన్నీ తెలుసు కానీ చెప్పు, ఎవరా ఫిగరా? అన్నీ పెళ్ళయ్యా కానీ ఇప్పుడు చేసింది ఏంట్రా? అరే నువ్వు అనుకున్నట్టు ఏం కాలేదురా ఇక్కడ. నాకు అబద్ధం చెప్పక కానీ ఏ రూమ్లో ఉంది ఫిగరు? రే, ఈ రూమ్లో ఉందా? రే, సారీ, మీరు తప్పుగా అనుకోకండి. వాడికి తెలియక ఏదో అవుతున్నాడు. హలో నాన్న, మీరే గెలిచారు. మీ అల్లుడు ఏం మారలేదు. మీరు ఎలా చెప్పారో అలానే ఉన్నాడు. వాడు ఎవడనుకుంటున్నావు? నా అల్లుడే. చిన్నప్పుడే మేనమా పోలికలని అనిపించుకున్నాడు. ఏది ఒకసారి ఆడికి ఫోను. అలాగే నాన్న, మీ అల్లుడు షాక్లో ఉన్నాడు. మాట్లాడండి. హలో కార్తీక్, నేను రా మామయ్యని. అది ఎవరనుకుంటున్నావు? నీ మరదలు రా. అమ్ము, ఆ మామయ్య. తప్పుగా అనుకోకురా. అది నేను నీ గురించి చెప్తే నమ్మకుండా తనే టెస్ట్ చేద్దామని వచ్చింది. నువ్వు నేను ఎలా చెప్పానో అలానే ఉండి నా పరువు కాపాడవురా. థ్యాంక్స్ రా అల్లుడు. తనకి ఇవ్వు ఫోను. సరే మామయ్య. నాన్న, సరేరా తల్లి, నేను ఉంటాను. నువ్వు మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటే బావతో వెళ్ళి ఒక 2 రోజులు ఉండొచ్చేసి. బాయ్ రా తల్లి.
ఓకే నాన్న, బాయ్. హలో, ఏమైంది? అంటే ఇప్పుడు నా మీద నమ్మకం లేక ఎలా వచ్చి టెస్ట్ చేసావా? హే ఊరుకోరా నువ్వు. తను ఏం చేసిందని? పెళ్ళికి ముందు ఎలా ఉండాలని నువ్వు అనుకున్నావో తను అలానే అనుకుని ఉంటుంది. తను చేసుకునే నువ్వు ఎలా ఉంటావు అని చూడడానికి వచ్చి ఉంటుంది. అందులో అసలు తప్పేముంది? హాయ్ సిస్టర్, నా పేరు రవి, వీడి ఫ్రెండ్నే. ఇప్పటి నుండి నీకు అన్నయ్యని. హో, ఐఎమ్ లావణ్య. సరే కానీ టెస్ట్లు అన్నీ అయిపోయినాయా? ఇంకేమైనా ఉన్నాయా? సారీ బావా, కోపం వచ్చిందా బావా? అయినా నువ్వు రాముడు లాంటోడివి. నిన్ను ఎన్ని టెస్టులు చేసినా నువ్వు ఇలానే ఉంటావు. సరే సిస్టర్, నేను ఈ 2 days వేరే ఫ్రెండ్ రూమ్లో ఉంటాను. సరేరా, మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ అన్నయ్య. బాయ్. అవును, ఎందుకు ఈ స్టోరీ ఎవరిది? మీడియా ఇక్కడ ఎంతో మంది స్టోరీస్ని వినుంటా. ఇది ఓ అందమైన అమ్మాయి మనసులో ఊహించిన కథ. నవతరంలోని వరుడు గురించి తెలుసుకునే ఓ స్వయంవరం. అందరూ కాలంతో పాటు మారరు. మంచి మనసుతో ఉన్నవారు ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా వారు ఒకేలా ఉంటారని తెలియచేసే కథ ఇది. మనం చూడకుండా కొందరి గురించి అంచనాలు వేస్తుంటాం. అది అందరి విషయాల్లో సరైనది కాదని తెలియచేసే కథే ఇది. వేశ్య అని చెప్పినా సీత పవిత్రత తగ్గదు, వ్యసనాలు చూసినా రాముడి మనసు కరగదు అని తెలియచేయాలనేదే మా ఈ చిన్ని ప్రయత్నం. ఇట్లు మీ ఏబీ సినిమాస్. For more short films, click here.